నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆక్యుపంచర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సమస్యకు సంబంధించి డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ మైగ్రేన్ గురించి, మైగ్రేన్ హెడేక్ గురించి. అసలు తల భాగంలో అంటే ఏ భాగంలో తలనొప్పిగా వస్తే దాన్ని మైగ్రేన్ హెడేక్ అని అంటూ ఉంటారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే సాధారణ తలనొప్పికి ఈ మైగ్రేన్ తలనొప్పికి ఏంటి డిఫరెన్సెస్? ఓకే, మైగ్రేన్కి ప్రత్యేకమైన డయాగ్నోసిస్ అంటూ ఏమీ ఇప్పటివరకు లేదమ్మా. ఓన్లీ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనకి ఇది మైగ్రేనా కాదా అని నిర్ధారించుకుంటాం. అంటే లక్షణాలను బట్టి మాత్రమే మనం నిర్ధారించుకుంటాం. సో జనరల్ హెడేక్స్ అంటే మనకి చాలా అక్యూట్గా ఉంటాయి, వస్తాయి ఒక 1 అవర్ 2 అవర్స్. కొంచెం ఏదైనా హెల్త్ డ్రింక్స్ కానీ లేకపోతే టీలు కాఫీలు కొంతమందికి తాగగానే ఇమీడియట్గా తగ్గిపోతుంది. అంటే ప్రత్యేకమైన కండిషన్స్, అది టెన్షన్ హెడేక్, స్ట్రెస్ హెడేక్ అనుకోవచ్చు. కొంతమందికి బయట నుంచి వచ్చినా కూడా తలనొప్పిగా ఫీల్ అవుతూ ఉంటారు, కొంచెం స్ట్రెయిన్ అయినా వస్తారు. బట్ మైగ్రేన్ అలా ఉండదు. వచ్చిందంటే ఒక 1 డే 2 డేస్ 3 డేస్ కూడా కంటిన్యూగా ఉండొచ్చు. అండ్ లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి ఫ్రంటల్ హెడేక్, ఆక్సిపిటల్ హెడేక్, కొంతమంది కంటి వెనక భాగం నుంచి గుద్దినట్టు పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా సివియర్ సఫరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ మైల్డ్ హెడేక్స్కి ఈ మైగ్రేన్ హెడేక్స్కి క్లియర్ డిఫరెన్సియేషన్. సఫరింగ్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. 1 రోజు 2 రోజుల్లో కూడా ఒక్కొక్కసారి సబ్సైడ్ అవ్వదు, అదంతా అనేది రిస్టోర్ చేసుకోలేదు. అర్థమైంది కదా? సో ప్రత్యేకంగా దీనికి కారణాలు ఏంటి, అసలు ఎలా వస్తుంది, డయాగ్నోస్ అంటారా? మీరు ఎంఆర్ఐ రిపోర్ట్ తీసినా కూడా నార్మల్ అనే వస్తుంది. ఎందుకంటే ఎలాంటి డ్యామేజ్ జరగదు, ఓన్లీ అది ఇన్ఫ్లమేషనే. అంటే ఈ మైగ్రేన్కి మనం మూలాలు చూసుకుంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్. సో వీటి వల్ల మనకు ప్రత్యేకంగా బాడీలో టాక్సిన్స్, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అండ్ ఈ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ ఏంటంటే మన శరీరము సెల్ఫ్గా కూడా, అంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నారనుకోండి, న్యాచురల్గా కూడా బాడీ యాసిడ్స్, టాక్సిన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే మనము జీవనశైలి, ఇప్పుడు మనం తినే ఆహార పదార్థాల్లో కూడా విపరీతంగా టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి. సో జంక్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ బాడీలో టాక్సిసిటీ ఎక్కువ ఉంటుంది. సో డైట్, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్, వీటి మూడిటి వల్ల బాడీలో టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరిగి క్రమంగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు బ్రెయిన్కి తగిలి బ్రెయిన్ మెల్లిమెల్లిగా డీహైడ్రేట్ అయ్యి రక్తనాళాలన్నీ కూడా కొద్దిగా హార్డ్ అయిపోయి మనకి ఇలాంటి హెడేక్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. ఓకే. సో యాజ్ యూజువల్ అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, జీవితాంతం పెయిన్ కిల్లర్స్, జస్ట్ ఉపశమనం మాత్రమే దొరుకుతుంది కానీ శాశ్వత పరిష్కారం దొరకదు అని అంటూ ఉంటారు. మరి ట్రెడిషనల్ మెడిసిన్ లో దొరుకుతుందంటారా? ఎలా అనేది చెప్తాను. కొన్ని కేస్ స్టడీ, ఒక పేషెంట్కి 40 years నుంచి సఫర్ అవుతుంది. అంటే అర్థం చేసుకోండి, తీసుకునే ట్రీట్మెంట్, ప్రతి ట్రీట్మెంట్ ట్రై చేసేసింది, ఆయుర్వేదం అన్ని ఎన్నున్నా, అలోపతి అన్ని ట్రై చేశారు, బట్ తీవ్రమైన హెడేక్స్. సో మన ట్రీట్మెంట్లో మనం ఏం చేసాము, తనకు ఉన్న టాక్సిన్స్ అన్ని క్లియర్ అప్ చేసాము, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించాము, బ్రెయిన్కి సంబంధించిన బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా మళ్ళీ స్ట్రెంగ్త్ రీజనరేట్ అయ్యేలాగా, ఎలాస్టిసిటీ అంతా రిస్టోర్ అయ్యేలాగా ట్రీట్మెంట్ ఇచ్చాము. ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే స్పైన్ కూడా ఒక్కొక్కసారి దెబ్బ తగులుతూ ఉంటుంది, బ్రెయిన్ దాకా వెళ్ళే, అంటే వయా స్పైన్ వెళ్ళాలి కదా. సో స్పైన్లో కూడా కొంత డీజనరేషన్స్ క్రియేట్ అయ్యి నరాలు కూడా కొద్దిగా కంప్రెస్ అవుతూ ఉంటాయి. సో కొంతమందికి నరం ప్రెస్ అవ్వడం వల్ల కూడా తీవ్రంగా హెడేక్స్ వస్తూ ఉంటాయి బ్రెయిన్లో. సో అక్కడ కూడా వాళ్ళకి కంజెషన్స్ ఉంటాయి. ఆ కంజెషన్స్ని కూడా మనము ట్రీట్మెంట్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. యాక్యుపంక్చర్ అనే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంటే వెంట్రుక మందం సూదులు కొన్ని కీలకమైన నాడుల్లో మనం ఉత్తేజపరచడం వల్ల బాడీలో న్యాచురల్గా ఆ ఏరియాలో ఎక్కడ ఏరియాలో ట్రీట్మెంట్ చేస్తున్నామో అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి శాతం పెరుగుతుంది. సో దానివల్ల కూడా మనకి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా డైలేట్ అయిపోతాయి. సో న్యాచురల్గా ఆ బ్లడ్ వెజల్స్ అన్ని డైలేట్ అయిపోయి వాళ్ళకి హెడేక్స్ అనేవి రావు. మైగ్రేన్ వదిలేయండి, జనరల్ హెడేక్స్ కూడా రాలి. సో అదే పేషెంట్ నాకు రీసెంట్గా వచ్చి కలిసిపోయింది, 15 years దాటిపోయింది ట్రీట్మెంట్ చేసి. మనం ఇప్పటి వరకు చిన్న సింపుల్ హెడేక్స్ కూడా రాలేదు, ఎపిసోడ్స్ రాలేదు. వేరే పేషెంట్స్ని కల్పించడానికి తీసుకొచ్చారు, రిపీట్ అవ్వట్లేదు. సో పేషెంట్కి మన ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక మనం ఎక్కడ తప్పులు చేస్తాం,
మన ఆహారము జీవన శైలిలో ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాం వాటిని మనం నేర్పించాలి, కరెక్షన్స్ చెప్పాలి. సో ఎలాంటి డైట్ మీరు తినాలి, ఎలాంటి డైట్ తినకూడదు, టైమింగ్స్ మెయింటైన్ చేయండి, డైట్, స్లీప్ ఇవన్నీ కూడా. సో వాళ్ళకి జీవన శైలిలో కూడా చేసే తప్పులన్నీ కూడా వాళ్ళకి చెప్పడం వల్ల మళ్ళీ అది తయారవ్వదు, మళ్ళీ మేనిఫెస్ట్ అవ్వదు. సో దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే 90% రోగాలు మనం తెచ్చుకుంటేనే వస్తున్నాయి. సో దాంట్లో ఈ మైగ్రేన్ కూడా రాదు, రిపీట్ అవ్వదు. అర్థమైంది కదమ్మా. సో తనకి ఇప్పటివరకు ఈ 15 yearsలో వేరే హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా వచ్చింది లేదు. అయితే తినే ఆహారానికి మైగ్రేన్కి ఏంటి సంబంధం సార్? చెప్తానమ్మా. ఇప్పుడు మనం టైంకి తినట్లేదు, జఠరాగ్నికి ఏంటి పని? డైజెస్ట్ చేయాలి. సో దానికి పని లేదు. సో దాని నుంచి వచ్చే హీట్, ఇన్ఫ్లమేషన్, అది మనకు ఎక్కడెక్కడ అవయవాలకి తగులుతున్నా వాటిలో ఇన్ఫ్లమేషన్స్కి మనకు దాంట్లో ఉన్న సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు అది హార్ట్కి తగిలి హార్ట్, స్పైన్, బ్రెయిన్ దాకా తగులుతూనే ఉంటుంది. సో హార్ట్ రక్తనాళాలు కూడా కుచించుకుపోతూ ఉంటాయి. ఎందుకు జనాలు స్టంట్లు వేసుకోవాల్సిన పరిస్థితి? టైంకి తినకే కదా. సో టైంకి తినకపోయినా బాడీలో జఠరాగ్ని అనేది దాని టైం టేబుల్ ప్రకారం అది పనిచేస్తుంది. సో హెల్త్ అనేది ఏంటి ఇట్స్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ యూ అండ్ యువర్ బాడీ. అంటే మీకు మీ శరీరానికి మధ్యలో జరిగిన మిస్అండర్స్టాండింగ్ డిసీజ్. సో ఇదేమి స్పెషల్లీ మైగ్రేన్ లాంటివి ఇవన్నీ కూడా ఏమి వైరస్ బ్యాక్టీరియాకు సంబంధించిందే కాదు. సో మనం టైంకి తినక లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్తోనో లేదా స్ట్రెస్ వల్ల క్రియేట్ చేసుకున్న వాటితోనే మనం జనరేట్ చేసుకుంటున్నాం. సో ఏ పేషెంట్ కానీ నేను చెప్పేది అదే, సర్వీసింగ్ వరకు నా బాధ్యత, మెయింటెనెన్స్ ఎవరి పని? సో డాక్టర్ కంపల్సరీ చెప్పాల్సింది అదే, సర్వీసింగ్ వరకు నా పని. నీ సిమ్టమ్స్ క్లియర్ అయిపోయి నీ హెల్త్ అంటే నొప్పి తగ్గిపోగానే డాక్టర్ రోల్ అయిపోదు. వేరే అలోపతిలో నొప్పి తగ్గగానే ఇంకా జీవితాంతం పెయిన్ మేనేజ్మెంట్తోనే వదిలేస్తాం. కానీ మనం పెయిన్ తగ్గిస్తాము, లోపల ఉన్న డిఫెక్ట్ని తగ్గిస్తాము, ఆరోగ్యం పూర్తిగా కోలుకునే స్థాయికి తీసుకొచ్చాక అప్పుడు చెప్తాం మా పని అయిపోయిందిమా, సర్వీసింగ్ అయిపోయింది, మెయింటెనెన్స్ ఇప్పుడు మీ బాధ్యత. ఇప్పుడు ఇవన్నీ జీవన శైలిలో మీరు పాటించండి, మళ్ళీ నా దాకా రావాల్సిన అవసరం కూడా మీకు రాదు. సో మరి మైగ్రేన్ హెడేక్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలంటారు పర్టికులర్లీ? ఏం లేమో, ఫస్ట్ టైంకి తినాలి. టైంకి తినాలి. సో మార్నింగ్ మనం చూసుకుంటే స్లీప్ అండ్ వేకప్ ఇవి చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే నిద్ర సరిగా లేదనుకోండి రిపేరింగ్ అనేది జరగదు. స్లీప్లోనే మన బాడీలో కంప్లీట్ ఈ రిపేరింగ్ ప్రాసెస్ అంతా జరిగేది. సో కరెక్ట్ టైం ఏంటి పడుకునేది అని అనుకుంటే 6 to 7 లోపు డిన్నర్ అయిపోవాలి, అట్లీస్ట్ 8 to 9 లోపు మనం పడుకోవాలి. ఈ 9 o'clock నుంచి మన బాడీలో రిపేరింగ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో 9 to 11 మన మెటబాలిజం అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మన హార్మోన్స్ వ్యవస్థ రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 11 o'clock నుంచి 1 o'clock మన గాల్ బ్లాడర్ బైల్ సెక్రీషన్స్ ఇవన్నీ కరెక్ట్ చేస్తుంది, బ్లడ్ సెల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. 1 o'clock to 3 o'clock లివర్ పనిచేస్తూ ఉంటుంది, బాడీ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది, బ్లడ్ డెవలప్ చేస్తుంది. సో కావాల్సిన ప్రాసెస్ అంతా నెక్స్ట్ డే కోసం అది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అండ్ 3 o'clock to 5 o'clock వరకు లంగ్స్, మన బాడీలో లంగ్ యాక్టివిటీ పెరిగి మనకి కార్బన్ అక్యుములేషన్ని తగ్గిస్తుంది. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ మనం సరిగా జరగట్లేదు అనుకోండి, ఇప్పుడు ఓకే నేను సరిగా పడుకోలేదు అంటే 8 hours స్లీప్ అంటే మీరు చెప్పిన టైమింగ్స్కి దాన్ని తప్పిస్తే ఏదో ఒక 8 hours అయితే మనం ఫుల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో ఏదో ఒక రకంగా పడుకుంటే చాలు అనుకుంటూ ఉంటారు. పర్టికులర్గా ఈ టైమింగ్స్లో మాత్రమే పడుకోవాలంటారా? అంతేనమ్మా, కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ 10 to 2 చాలా కీలకమైన సమయం. సో మనం లేట్ 11కి పడుకుంటా 12కి పడుకుంటా అంటే కుదరదు. నేను 7 hours 8 hours నేను వేరే పొద్దున పడుకుంటా రాత్రి నేను పడుకోను అంటే కుదరదు. ఎందుకంటే మొత్తం మన బాడీ అంతా కూడా ఈ నేచర్కి సింక్ అయిపోయి ఉంది. సో మనం చూడండి, పొద్దున సూర్యోదయం ఒకవేళ మనం చూడగలిగితే డైలీ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? మనకి బాడీలో ఓన్లీ విటమిన్ డి మాత్రమే వస్తుందని మనకు ఉంది. దానివల్ల మన ఎముకలు బాగా అవుతాయి, ఎన్నో అవుతాయని మనకు అందరికి సర్వసాధారణంగా తెలిసిన విషయం. బట్ ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంది, తర్వాత మన బ్రెయిన్లో సెరోటోనిన్, మన ఆర్గన్స్లో మన డైజెస్టివ్ సిస్టంలో సెరోటోనిన్ లెవెల్స్ బూస్ట్ అవుతుంది. దానివల్ల మానసిక ఒత్తిడి
అనేది చాలా తగ్గిపోతుంది బాడీలో. అండ్ ఈ అడిక్షన్స్, క్రేవింగ్స్, నెగిటివ్ ఆలోచనలు బాగా తగ్గిపోతుంది. సో ఈ సెరోటోనిన్ బూస్ట్ అవడం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ తగ్గిపోతాయి. సో న్యాచురల్గానే బాడీలో ఆర్గన్స్ అన్నీ కూడా టైం టు టైం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో మార్నింగ్ జస్ట్ లేవడం వల్ల, టైంకి లేచి సూర్యోదయాన్ని చూడడం వల్ల. సో అట్లా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్. యాంటీ క్యాన్సర్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు ఆధునిక శాస్త్రం చెప్తా ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా వచ్చే మైగ్రేన్ అంటే తలనొప్పి బయటికి వెళ్ళినా లేకపోతే ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా మీరు వస్తుందని చెప్తున్నారు కదా. సో అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ట్రిగర్ చేస్తూ ఉంటుంది ఇది? ఏజ్తో సంబంధం లేదు. ఆబ్వియస్లీ ఎక్కువ స్ట్రెస్డ్ ఉండే జోన్ మనం చూసుకుంటే మిడిల్ ఏజే. అడల్ట్స్లో మిడిల్ ఏజ్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ జరిగే యాక్టివిటీ. సో పిల్లల్లో కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ లేవు కంపేర్ టు అడల్ట్స్, కంపేర్ టు వర్కింగ్ క్లాస్ మనం చూసుకుంటే. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ వర్క్ అని, స్ట్రెస్ అని చెప్పేసి టైంకి తినకపోవడము, ఇంబ్యాలెన్స్డ్ డైట్, ఇంబ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. పిల్లల్లో కూడా ఈ మధ్య కనబడుతున్నాయి, ఎందుకంటే చూస్తున్నాం కదా వాళ్ళ జీవనశైలి కూడా బాగా జంక్ ఫుడ్ కానీ, టైంకి లేవకపోవడం కానీ, వాళ్ళ జీవనశైలిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. సో వాళ్ళలో కూడా ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి, కానీ ఎక్కువ శాతం మాత్రం వీళ్ళే. ఓల్డ్ ఏజ్లో కూడా ఉన్నాయి, లేవని కాదు. కంపేరిటివ్లీ వాళ్ళు కూడా ఒక రిటైర్మెంట్ అయిపోయింది, రిలాక్స్ అయిపోతారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం తగ్గాయి. అంటే ఏజ్ నాకు వస్తున్న పేషెంట్స్ చూసుకుంటే ఎక్కువ వర్కింగ్ క్లాస్లోనే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, అసలు మైగ్రేన్ తలనొప్పితో సఫర్ అయ్యేటప్పుడు అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందామండి. అంతకన్నా ముందు బ్రేక్ ముందు మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే పడుకోబోయే ముందు ఏం జరుగుతుంది బాడీలో? ఎస్ మా, ఏం లేదు, ఈ సూర్యోదయం, సూర్యాస్తమం ఈ రెండు మనం డైలీ మనం కనెక్ట్ అవ్వగలిగితే బాడీలో ఆర్గన్స్ అనేవి అన్నీ కూడా కరెక్ట్ టైంలో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో న్యాచురల్గానే మనకి ఇది మార్నింగ్ వేకప్ ఏదైతే ఉందో, మనం సూర్యోదయంతో స్టార్ట్ అవుతాయి, సెరోటోనిన్ బూస్ట్ అవుతుంది. దానివల్ల మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే సూర్యాస్తమం అంటే ఇది చూడడం వల్లనే సగం క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే టైంకి మెలటోనిన్ అనేది ఈవినింగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఇంకా సూర్యాస్తమం కూడా చూడడం స్టార్ట్ అవుతే బ్రెయిన్లో ఉన్న ప్రతి సెల్కి మెలటోనిన్ రిలీజ్ అయ్యి, అంటే ఇంకా టైం టు రెస్ట్, టైం టు స్లీప్ అనే లెవెల్లో మన బాడీలో అన్ని యాక్టివిటీస్, ఆర్గన్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా స్లో డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో? ఫోన్లు, టీవీలు, సీరియల్స్, టెన్షన్స్, స్ట్రెస్ పెంచుకునే పనులు. సో అదే స్ట్రెస్లో పడుకుంటాం ఇంకా. సో ఆ బ్లూ లైట్ ఏమవుతుందంటే మన బ్రెయిన్కి ఆర్టిఫిషియల్గా అదే మెలటోనిన్ రిలీజ్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. సో స్ట్రాంగ్ స్లీప్ లేదు, ప్రాపర్ స్లీప్ లేదు, ప్రాపర్ బాడీలో జరగాల్సిన జీవక్రియలు సరిగా జరగట్లేదు. సో ఆబ్వియస్లీ మళ్ళీ అది ఏమవుతుంది, నెక్స్ట్ డే మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది మీ వర్క్లో. ఇప్పుడు మీ ఫోన్కి ఎంత ఛార్జింగ్ పెట్టుకుంటే అంతే ఎఫిషియెంట్గా ఉంటుంది, అంతే పని చేస్తుంది. సో మీ బాడీ ఛార్జింగ్ అవ్వట్లేదు, మీ బాడీ క్లీనింగ్ అవ్వట్లేదు, మీ బాడీ రిజువినేషన్ అవ్వట్లేదు. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ డే మొత్తం ఏం జరుగుతుంది? డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్, ఆ చిన్న డిస్టర్బెన్సెసే మన బాడీలో ఫంక్షనల్ ఇంబ్యాలెన్సెస్, ఫంక్షనల్ డిఫెక్ట్స్ అంటాం. ఆ ఫంక్షనల్ ఇంబ్యాలెన్స్, ఫంక్షనల్ డిఫెక్ట్స్తోనే ఫంక్షనల్ డ్యామేజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఒక రకంగా మైగ్రేన్ని మీరు ఒక వార్నింగ్ సైన్గా తీసుకోండి. రాబోయే పెద్ద ప్రమాదానికి మీ బాడీ ఇస్తున్న ఒక అలారం సిగ్నల్స్గా మీరు తీసుకోవాలి. ఎందుకంటే అది బ్రెయిన్ స్ట్రోక్కో, లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్కో, లేకపోతే రేపు ఫ్యూచర్లో పార్కిన్సన్సో, అల్జైమర్సో, సో బ్రెయిన్కి సంబంధించిన పెద్ద వ్యాధులకి ఇది ముందు చూపుగా మనకి ఎగ్జర్ట్ చేస్తున్న సిమ్టమ్స్గా కూడా మనం భావించవచ్చు. ఓకే, అంటే ఎంతకాలం నుంచి సఫర్ అవుతుంటే ఆ సిచ్యువేషన్కి చేరుతారంటారు? ఒక్కొక్కరిది స్థాయి. వాళ్ళు ఇప్పుడు అందరం ఒకటే కాదు కదా, అందరు బాడీ ఒకటే ఫంక్షనింగ్ కాదు కదా. సో కొంతమందికి ఎక్కువ టైం తీసుకుంటుంది డ్యామేజ్ అవ్వడానికి, కొంతమందికి తక్కువ టైం. వాళ్ళ ఎన్వైరన్మెంట్, వాళ్ళ జీవన శైలి బట్టే ఉంటుంది ఆబ్వియస్లీ. సో మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు అసలు హెడ్లో ఏం జరుగుతూ ఉంటుంది? ఎందుకంటే ఒక చిన్న శబ్దం వినడానికి కూడా ఇష్టపడరు, వాళ్ళకి తరచుగా కోపం వస్తూ ఉంటుంది, లైటింగ్ కూడా వాళ్ళు టాలరేట్ చేయలేకపోతారు. మరి అసలు ఏం జరుగుతుంది బ్రెయిన్లో? ఇప్పుడు ఏమవుతుందంటే మా బాడీలో తీవ్రమైన టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్కి బ్రెయిన్ రక్తనాళాలన్నీ కూడా ఆల్మోస్ట్ డిహైడ్రేట్ అయిపోయినట్టు అయ్యి, సో వాటికి సంకోచించే, వ్యాకోచించే గుణం అంతా కూడా ఎఫెక్ట్ అయిపోయి కొంచెం ప్రెషర్ కూడా తట్టుకునే శక్తి సామర్థ్యం ఉండదు. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? రక్తనాళాలు ఎలాస్టిసిటీ తగ్గిపోయింది, డిహైడ్రేట్ అయిపోయి.
సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గిపోయింది. సో ఆర్టరీస్లో ఏమైపోయింది, ప్రెషర్ ఎక్కువైపోయింది. సో దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటున్నాం. సో అలాగే బ్రెయిన్లో కూడా రక్తనాళాల్లో మనం ఒక రకమైన ఎలాస్టిసిటీ ఇవన్నీ కోల్పోయి వాటిలో ప్రెషర్ తట్టుకునే సామర్థ్యం మనం దాటిపోయాము. సో అది ఇప్పుడు బ్రెయిన్ ఒక పెయిన్ రూపంలో, పెయిన్ అనేది ఒక అలారం మనకు చెప్తుంది మన బాడీ ఏమని, ఆకలేస్తుంది, దాహం అవుతుందని ఎలా చెప్తుందో ఆ పెయిన్ రూపంలో జరుగుతున్న తప్పునేది బయటికి తెలియజేస్తుంది. సో మనకు అదొక వార్నింగే కానీ అదేమీ రోగం కాదు పెయిన్ అనేది. సో మన ఫ్రెండ్ పెయిన్ ని భరించే శక్తి ఉండట్లేదు కదండి. మరి అదే మా పెయిన్ ని భరించలేక పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం. అంటే ఆకలి వేస్తుందంటే ఆకలి లేకుండా మందు వేసుకుంటున్నాం. దానికి చేయాల్సింది చేయట్లేదు, అందు గురించి అది సాటిస్ఫైడ్ లేదు. అందుకే పెరిగిపోతానే ఉంటుంది, తీవ్రత పెరిగిపోతానే ఉంటుంది. రేపు ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్ళిపోయి ఇంకా తీవ్రమైన డ్యామేజ్ కూడా మనం దారితీయచ్చు. సో చేయాల్సింది ఏంటి, ఓకే ఎమర్జెన్సీలో నేను పెయిన్ కిల్లర్ వాడుకున్నా, బట్ దాని వెనుక ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో, సిస్టంలో వచ్చిన డిఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బాగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళకి ఉన్న సిలబస్ ఇన్స్ట్రక్షన్స్ ఇదే. ఏ పేషెంట్ని మనం ప్రివెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ పేషెంట్ని క్యూర్ చేయాల్సిన అవసరం లేదు. జీవితాంతం సిమ్టమ్స్ని మాత్రమే మేనేజ్ చేయాలి. ఎక్కడ దాకా తీసుకెళ్ళాలి పేషెంట్ని అంటే సర్జరీ చేసే లెవెల్లో, ఐసీయూకి తీసుకెళ్లే లెవెల్ వరకు మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలి. ప్రివెన్షన్ క్యూర్ అనేది వాళ్ళ సబ్జెక్ట్ కాదు. సో వాళ్ళ ఇంకా మనం తిరిగి మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు వాడుకోవాలి, అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ని ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడుకోవాలన్నప్పుడే విష ప్రయోగం చేసుకోవాలి, శస్త్రచికిత్స చేయించుకోవాలి. జీవనశైలి వ్యాధులని శస్త్రచికిత్సలు దాకా లాగడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, మరి ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ విషయానికి వస్తే మరి 2-3 రోజుల వరకు పెయిన్ ఉంటుంది అని, ఆ పెయిన్ కూడా సివియర్గా ఉంటుంది. మరి ఏం చేయాలి మరి ఆ టైంలో? ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చూపిస్తా. అక్యూట్ హెడేక్స్ ఉంటే మీరు అది ప్రెస్ చేయగానే మీ బ్రెయిన్ న్యాచురల్గా ఎండార్ఫిన్స్ అనే ఒక న్యాచురల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ చేసుకొని మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది. ఈ థంబ్ ఉంది కదా, ఈ థంబ్ పైన భాగం ఏదైతే ఉందో ఇది మొత్తం మన శరీరంలోని నాడీ వ్యవస్థ అంతా కూడా మన చేతి వేళ్ళలో ఎండ్ అవుతున్నాయి. సో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడ నాడీ మండలాలన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. వీటిని మనం ప్రెస్ చేయగలిగితే ఇలా ఈ నక్కలతోనో లేదా ఒక పెన్తోనో వీటి మీద ఒత్తిడి కలిగించండి. ఎప్పుడన్నా మీకు హెడేక్ ఉన్నప్పుడు లైట్గా ఇది గట్టిగా ప్రెస్ చేసుకోండి, ఏది లేకపోతే కొరుక్కోండి. దీనికి స్టిమ్యులేషన్ జరగాలి. సో ఈ స్టిమ్యులేషన్ జరగడం వల్ల ఇన్స్టెంట్గా చూడొచ్చు బ్రెయిన్లో ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది. సెకండ్స్లో 7 సెకండ్స్లో నుంచే పెయిన్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. మీకు ఒక పెయిన్ కిల్లర్ కూడా అంత ఫాస్ట్గా రిలీజ్ చేయలేదు. మీ బ్రెయిన్లో ఉన్న అద్భుతమైన పెయిన్ కిల్లర్ ఎండార్ఫిన్. సో దాన్ని రిలీజ్ అవ్వగానే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. కానీ మైగ్రెయిన్ దేర్ సోల్డ్ ఎక్కువ, అంటే చాలా ఎక్కువ తీవ్రత ఉంటుంది కాబట్టి అది సెకండ్స్లో ఇట్లా మీకు రిలీఫ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వచ్చేస్తుంది. సో అక్యూట్ హెడేక్స్కి అయితే మీకు ఇమీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. క్రానిక్ హెడేక్స్కి అయితే మాకు యాక్యుపంక్చర్ లాంటి ట్రీట్మెంట్స్ చేయాలి. సో చేస్తే బ్రెయిన్లో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి ఫాస్ట్గా పెరిగి ఎండార్ఫిన్స్ బూస్ట్ అయ్యి మీకు ఇన్స్టెంట్గా కొన్ని నిమిషాల్లో మేము పెయిన్ తగ్గించవచ్చు. ఏది అక్యుపంక్చర్లో ఉన్న ప్రోటోకాల్స్. బట్ పెయిన్ ఈరోజు ఈ పూట తగ్గించుకోవడమే కాకుండా లోపల ఉన్న సమస్య మూలాలు కూడా మనం తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకొని బ్రెయిన్కి జరిగే ఫర్దర్ డ్యామేజ్ని ఆపుతూ బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ అన్ని ఇంటర్నల్గా డైలేటెడ్గా చేసేస్తే ఇంకా హెడేక్ ఎపిసోడ్స్ వస్తే ఇంకో కొన్ని రోజులు, కానీ తీవ్రంగా రావు. తీవ్రత తగ్గుతూ ఉంటుంది. రోజు మనం గమనించేది ఏంటంటే తీవ్రత తగ్గుతూ ఉంటుంది. సో తర్వాత వచ్చేవి కూడా రావు. అంటే రూట్ నుంచి దాన్ని మనం ఎరాడికేట్ చేసేయచ్చు, పూర్తిగా సిస్టమ్ని రిస్టోర్ చేసుకోవచ్చు. సో ఇంక ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి నేను చెప్పినట్టు జీవనశైలి, మీ బాడీ టైప్ ప్రకారం, మీ జీవన విధానం ప్రకారం ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ చెప్తాం. అవి మెయింటైన్ చేస్తే మళ్ళీ ఎప్పటికీ రిపీట్. కొన్ని వందల పేషెంట్స్ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నేను లాస్ట్కి చెప్పింది అయితే 40 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న కేసు. ఆ కేస్ స్టడీ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. డాక్టర్ పిఎస్ సాగర్ మైగ్రేన్ హెడేక్స్ అని కొట్టండి, మైగ్రేన్ సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మీకు కనబడతాయి. సో వాళ్ళు చాలా తీవ్రంగా సఫర్ అయ్యారు. వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళకి లేవు. రిపీట్ అవ్వలేదన్నారు కదా. మరి ఈ మైగ్రేన్ హెడేక్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా కంటికి సంబంధించిన సమస్యలు కూడా తెలుగుతాయండి. ఎందుకు ఆ సిచ్యువేషన్ ఉంటుంది? ఇన్ఫ్లమేషన్
అది ఎట్లా అంటే హెడ్కే కాదు కదా, సో ఆల్మోస్ట్ కంటికి కూడా కొడతా ఉంటుంది కొంతమందికి. కంటి ఇట్లా తగలగానే అసలు వేరు చేయలేరు. అండ్ లోపటి నుంచి తీవ్రంగా గుద్దినట్టు వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి, భరించలేరు. ఏదో కనుగుడ్డు నుంచి వెనక నుంచి ఎవరో బాదుతున్నట్టు తీవ్రమైన హెడేక్స్ వస్తాయి. సో నథింగ్ టు వరీ, నథింగ్ టు పానిక్. ఇప్పుడు మీరు దూరంలో ఉన్నారు, నాకు అందుబాటులో లేరు, పెయిన్ కిల్లర్ తీసుకోండి. ఎందుకు ఆ ఎపిసోడ్ని ఏదైతే ఉందో భరించకంటే పెయిన్ కిల్లర్ వేసుకొని ఆ రోజు కంట్రోల్ చేసుకోవడం ఓకే, నో ఇష్యూ. బట్ చాలా మైగ్రేన్ హెడేక్స్ పెయిన్ కిల్లర్స్ కూడా రెస్పాండ్ కానీ సిచ్యువేషన్ అబోవ్ కొన్ని లిమిట్ దాటిపోయిన తీవ్రమైన క్రానిక్ మైగ్రేన్స్ అయితే పెయిన్ కిల్లర్స్ కూడా రెస్పాండ్ అవ్వవు. సో అట్లాంటి వాళ్ళైతే తప్పకుండా త్వరగా మీరు హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్స్ ద్వారా అయితే మేము త్వరగానే ఇన్స్టెంట్గా మీకు ట్రీట్మెంట్ చేస్తున్న, ఇప్పుడు అక్యూట్ అయితే చెప్పాను కదా 7 సెకండ్స్లోనే రిలీఫ్ వచ్చేస్తుంది, నేను ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఒత్తుకోగానే చేసుకుంటే సరిపోతుంది. ఎస్. క్రానిక్ ఉన్న వాళ్ళకి మాత్రం మేము కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎన్ని సెషన్స్ ఎన్ని ట్రీట్మెంట్స్ చేస్తే మీకు ఆ తీవ్రత తగ్గొచ్చు అనేది చేసి ట్రీట్మెంట్ చేస్తాం. డెఫినెట్లీ వాళ్ళకి ఫస్ట్ సెషన్ నుంచి వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది కనబడుతుంది. బట్ దాన్ని రూట్స్ నుంచి తీసేస్తేనే పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, అంటే ఎంత టైం పడుతుందండి ట్రీట్మెంట్కి? అది కూడా ఆక్యుపంచర్లోనేనా లేకపోతే ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా ఏదైనా ట్రీట్మెంట్? మెడిసిన్స్ చెప్పాను కదా, మెడిసిన్స్ బాడీలో ఉన్న డిఫెక్ట్స్, ఫంక్షనల్ డిఫెక్ట్స్ వాటికి. ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ని తొందరగా డైలేట్ చేయడానికి, నరాల్లో ఉన్న కంప్రెషన్స్ని బ్లాకేజెస్ని తొలగించడానికి ట్రీట్మెంట్. సో సిమ్టమ్స్ని తొందరగా రిస్టోర్ చేయడానికి ట్రీట్మెంట్. రూట్ అయితే మొత్తం డైట్, లైఫ్ స్టైల్ అండ్ ఇంటర్నల్ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత టైం పడుతుంది? క్రానిక్ ఉన్న వాళ్ళకి నాకున్న అనుభవంలో క్రానిక్ 2 to 4 monthsలో వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. 2 to 4 months. అక్యూట్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి 1 to 2 months. ఓకే, 1 to 2 monthsలో వాళ్ళకి కంప్లీట్ సబ్సైడ్ అయిపోతున్నారు, సిమ్టమ్స్ అన్ని క్లియర్ అప్ అయిపోతున్నాయి. ఇంకా చాలా రేర్ కేసెస్ మనం చెప్పాలంటే 4 to 6 months కూడా పట్టొచ్చు. అది రేర్ కేసెస్, చాలా రేర్ కేసెస్. ఓకే, దీనికి అంటే మైగ్రేన్ హెడేక్ ఏమైనా పరీక్షలు ఉంటాయా అసలు? అంటే చెప్పాను కదా, టిపికల్గా మీరు డైరెక్ట్ బ్రెయిన్ ఎంఆర్ఐ తీసినా ఏమీ రాదు, ఎందుకంటే డ్యామేజ్ అయ్యేదాకా ఏమి ఉండదు. సో మన దగ్గర కొన్ని టిపికల్ టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లో ఎక్కడ నుంచి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది, ఎక్కడ టాక్సిన్స్ ఉన్నాయి, ఆ టాక్సిన్ ఇన్ఫ్లమేషన్ పాత్వేస్ ఎక్కడెక్కడ రీచ్ అయింది, దానివల్ల ఏ ఆర్గన్స్ ఏ సిస్టమ్స్లో డిహైడ్రేషన్ క్రియేట్ అయింది, ఎలాస్టిసిటీ తగ్గింది, అక్కడ డిస్టర్బ్ అయింది అనేది మనకు తెలుసుకునే టెస్ట్లు కొన్ని ఉన్నాయి. అవి బయట ఓపెన్ మార్కెట్లో లేవు, ప్రత్యేకంగా మీ దగ్గర మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి అమ్మా. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి, నాకు మైగ్రేన్ చెప్పండి. ఓకేమ్మా. ఎక్కడికన్నా ఏదన్నా నలుగురు మనుషుల్లోకి వెళ్ళాలంటే పిచ్చి వాసన ఏదన్నా వచ్చినా సరే ఇక విపరీతమైన తలనొప్పి అండి. ఓకేమ్మా. తలనొప్పి వల్ల ఇంటికి వచ్చాక మళ్ళీ వన్ డే అంతా అసలు చీకట్లో కొడుకోవాలని లేదు, వామిటింగ్స్. అవునమ్మా. నా వయసు 62 అండి. ఓకేమ్మా. చిన్న హాస్పిటల్కి అలా వెళ్ళొచ్చానంటే చాలు, నిన్న ఓటేసి వచ్చినందుకే 2 days నుంచి అసలు తల బాగా నొప్పిగా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఆక్యుపంచర్ చేసుకునేదానండి, ఫస్ట్ నుంచి కూడా నేను యోగా చేస్తాను. వెరీ గుడ్. సో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? మీరు ఇట్లాగే నేను యోగా చేసినప్పుడు చెప్తే వాళ్ళతో ప్రెషర్ పాయింట్స్ ఇవి చేసుకుంటున్నారు. ఓకే, రైట్ రైట్. మీకు హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. కొంచెం ఎపిసోడ్స్ తీవ్రత ఈ ప్రెషర్ పాయింట్స్ వల్ల అవుతుంది. బట్ ఎన్ని రోజులు భరిస్తారమ్మా? దాన్ని మూలాల నుంచి తీసేసుకోవడమే బెటర్. మీరు ఒకసారి మీ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తే డెఫినెట్లీ మీ బాడీలో ఎక్కడ నుంచి ఆ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది, ఎందువల్ల మీకు హెడేక్స్ వస్తున్నాయి, దాన్ని మొత్తం రూట్ అవుట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ డ్యామేజ్, ఫర్దర్ ఇంకా మీకు సిమ్టమ్స్ కూడా రాకుండా ఉంటుంది. అండ్ ఉన్నది కూడా మెల్లిమెల్లిగా డైలేట్ అయిపోయిందంటే మీకు క్లియర్ అయిపోతాయి అమ్మా, ఎపిసోడ్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. టైం తీసుకొని రండి అమ్మా, ఒకసారి హాస్పిటల్ ఇచ్చేయండి మీరు. డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో
లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. సార్ నమస్కారం, చెప్పండి సార్ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే. మైగ్రేన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్? సార్ మైగ్రేన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సార్ తీవ్రమైన హెడేక్స్, నార్మల్ హెడేక్ కాదు. అంటే ఇప్పుడు నార్మల్ హెడేక్ అయితే మనకు కొన్ని గంటల్లో అదే క్లియర్ అయిపోతుంది. బట్ ఇది ఒక్కొక్కసారి 1 డే 2 డే 3 డేస్ కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి, తల తిరుగుతూ ఉంటుంది. కొంతమందికి లైట్ ఎక్స్పోజర్ అనేది పడదు, కొంచెం లైట్ తగిలినా వాళ్ళు తట్టుకోలేరు. స్ట్రాంగ్ స్మెల్, టేస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు భరించలేకపోతుంటారు. నలుగురిలో వాళ్ళు తిరగలేకపోతుంటారు. నలుగురిలో ఎక్కువగా క్రౌడెడ్ రీజన్స్లో వాళ్ళు ఉండలేకపోతుంటారు, సఫకేట్ అవుతూ ఉంటారు. అండ్ చిన్న శబ్దం వచ్చినా తట్టుకోలేరండి, విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. సార్ సార్ మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారండి ఇంకా? హలో, వింటున్నాను, చెప్పండి సార్. ఇప్పుడు జర్నీ చేస్తాం కదా. అవునండి. దానివల్ల మైగ్రేన్ రావడానికి ఛాన్స్ ఉందంటారా? సార్ మైగ్రేన్ అనేది కేవలం ఒక సిమ్టమ్ మాత్రమే. మీకు జర్నీస్లో యూజువల్గా జరిగేది ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అలాంటి కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మెడలో తలనరాలు ప్రెస్ అవ్వడం వల్ల కూడా కొంతవరకు వర్టిగో అంటే తల తిరగడం కానీ, లేదా తలకు సంబంధించిన నరాలు ప్రెస్ అయిపోయి రేడియేటింగ్ పెయిన్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది సార్. ఓకే అండి, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఇప్పుడు మహిళల విషయానికి వస్తే ఎక్కువ పీరియడ్స్ టైంలో ఎక్కువగా మైగ్రేన్కి సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆ సిచ్యువేషన్ ఎందుకు జరుగుతూ ఉంటుంది, పర్టికులర్గా పీరియడ్స్ టైంలో? పీరియడ్ టైమ్స్లో ఆబ్వియస్లీ హార్మోనల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. న్యాచురల్లీ స్ట్రెస్కి ఎక్కువ గురవుతూ ఉంటారు. స్ట్రెస్ వల్ల న్యాచురల్గా ఇన్ఫ్లమేషన్, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ హెవీగా ఉంటాయి. సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి చాలా రకాలుగా. సో ఆబ్వియస్లీ అది ట్రిగర్. ఓకే, ఆల్రెడీ హెడేక్ ఉన్న వాళ్ళకైతే అది ఒక ట్రిగర్. ఇందాక కాలర్తో అన్నారు అంటే మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్స్ అవుతాయి అని చెప్పి, ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అదే ఎస్పెషల్లీ చాలా మందికి మనకి ఓన్లీ బ్రెయిన్లోనే కాదు, ఈ ఇక్కడ మనకు సర్వైకల్ రీజన్లో కూడా తీవ్రంగా కంప్రెషన్స్ క్రియేట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే తల తిరగడము, వామిటింగ్స్, తిన్నది వాళ్ళకి ఎక్కువసేపు స్టేబుల్గా ఉంచుకోలేరు, ఇంకా కక్కేస్తూ ఉంటారు. జర్నీస్ కూడా పడవు చాలా మటుకు. జర్నీస్లో కూడా వాళ్ళకి ఇమీడియట్గా కొంతమందికి గ్యాస్ ఉన్నా కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు తిన్నది ఏదైనా అరగకపోయినా హెడేక్ వస్తుంది. వన్స్ ఒకసారి వామిటింగ్ అయిపోయిన తర్వాత నార్మల్ సిచ్యువేషన్కి వస్తారు. మైగ్రేన్ కూడా ఆ కోవకే వస్తుందా లేదా తగ్గదా? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే గ్యాస్ట్రిక్లో కూడా ఇన్ఫ్లమేషన్ ఉంది. అరగక కూడా దాని నుంచి వచ్చే గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి, యాసిడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ అది ఎక్కడ దాకా తగలాలి, దానికి పాత్వే ఎక్కడ దాకా క్రియేట్ అయిందో బ్రెయిన్ వరకు క్రియేట్ అవుతే బ్రెయిన్ వరకు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగులుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ కొంత ఉపశమనం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఆ బర్డన్, ఇప్పుడు వామిటింగ్ అవుతుంది అంటేనే బాడీ ఏమంటుంది, దాన్ని పాడే అంటుంది, అదే ఆదేశిస్తుంది, తీసేస్తే నీకు కొంచెం రిలాక్స్ అవుతుంది అని. సో ఆబ్వియస్లీ వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్ వామిటింగ్స్ వచ్చినప్పుడు వామిటింగ్ చేసేస్తేనే కొంతవరకు న్యాచురల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ అనిపిస్తుంది, రిలాక్సేషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకే, కొంతమంది మైగ్రేన్ సమస్యతో సఫర్ అవుతున్నప్పుడు తలని గట్టిగా లాగేసి కడుతూ ఉంటారు, గట్టి తుండుతో కానీ ఏదో ఒక దాంతో లాగి కడుతూ ఉంటారు, లేదంటే గట్టిగా మర్దన చేసుకుంటూ ఉంటారు. అలాంటివి పర్టికులర్ ఆ టైంలో చేయటం కరెక్టేనా? ఎందుకంటే ఆల్రెడీ నర్వ్స్ అనేవి కొంచెం ఉబ్బి ఉంటాయి. సో ఆ ప్రెషర్ మీద మనం ఇచ్చే ప్రెషర్ కూడా మరింత డ్యామేజ్ని క్రియేట్ చేయవా? ఏమీ చేయదు, ఎందుకంటే మనకు స్కాల్ప్ అనేది ఒక ఎక్స్టర్నల్ ఎక్సోస్కెలిటన్ ఉంది కాబట్టి నరాలకి కానీ ఏమీ కాదు. సో ఆబ్వియస్లీ కాకపోతే చాలా గట్టిగా బిగుసుకుంటూ ఉంటారు, అది కొంచెం లిమిట్స్ దాటితే దానివల్ల కొంత అక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ అవి కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. బట్ జనరల్గా న్యాచురల్ టెండెన్సీ ఏంది, మనకి హెడేక్ వచ్చిందంటే ఇట్లా ప్రెస్ చేసుకుంటే కొంత ఇమీడియట్ రిలాక్సేషన్, ఎందుకంటే అక్కడ మనకు ఆ స్టిమ్యులేషన్ వల్ల కొంత మైల్డ్గా నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్కి అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్లో కొంచెం ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి కొంత రిలాక్సేషన్ ఫీల్ అవుతుంటారు. కాబట్టి ఆ రిలాక్సేషన్ని ఇంకా పెంచుకోవడానికి ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల కొంత పార్షల్గా మనకి ఏమైనా చిన్న డ్యామేజెస్, టెంపరీ డ్యామేజెస్ అవ్వచ్చు. తెలుస్తుంది, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అది రిలీఫ్ ఫ్యాక్టర్
పనిచేస్తుంది, కానీ లేటర్ ఆన్ అది వాళ్ళకి సఫరింగ్ తగ్గిపోయాక ఈ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అవును. ఫైనల్గా చెప్పండి, ఈ మైగ్రేన్ హెడేక్కి ట్రెడిషనల్ మెడిసిన్ లేకపోతే ఆక్యుపంచర్ ఎందుకు ఫైనల్గా? ఎస్ మా, WHO కూడా దీన్నే సపోర్ట్ చేస్తూ ఉంది. మనిషి ఈకోసిస్టమ్కి దగ్గర అయిపోవాలి, ఇప్పుడు కలిసిపోవాలి మనం. సో ఈకోసిస్టమ్కి విరుద్ధమైన ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ప్యూర్గా మైగ్రేన్ లాంటివి జీవనశైలి వ్యాధులు. ఇవి పూర్తిగా మన జీవనశైలిని కరెక్ట్ చేసుకుంటే రాకుండా ఉంటుంది, మూలాల నుంచి కూడా పోతుంది. ఓకే, కొంచెం లిమిట్ దాటిపోయి ఇష్యూస్ క్రియేట్ అయ్యాయి అన్నప్పుడు డెఫినెట్లీ ఫంక్షనల్ మెడిసిన్, మనకి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ మనం ఫంక్షనల్ మెడిసిన్ అంటాం. ఏ డిస్ఫంక్షన్స్ బాడీలో ఉన్నాయో దాని రూట్ తెలుసుకుంటాం, దాన్ని కరెక్ట్ చేస్తాం, దానివల్ల బ్రెయిన్కి జరిగే ఫర్దర్ డ్యామేజ్ ఆగిపోతుంది. అండ్ ఆ డ్యామేజ్ని అంతా కూడా మళ్ళీ రికవర్ చేయొచ్చు. అండ్ ఆ మెడిసిన్స్ తీసుకొని మీరు చేసిన విసర్జన కూడా ప్రకృతికి ఎలాంటి హాని జరగట్లేదు. సో ఒక సస్టైనబుల్, మన అందరం కూడా ఫ్యూచర్లో ఒక సస్టైనబుల్ లివింగ్ వైపు వెళ్తూ ఉన్నాం. అంటే ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. టెక్నాలజీ ఎంత అవసరమో, ప్రకృతిని అగేనెస్ట్గా వెళ్ళే టెక్నాలజీ మనిషి ఆనవాళ్ళకే మొత్తం ప్రమాదం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఓకే మనకు మెడిసిన్ కావాలి, టెక్నాలజీ కావాలి. సో దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సిస్టమ్ని మొత్తం ఈకోసిస్టమ్ని దెబ్బతీయకుండా మనం పూర్తిగా క్యూర్ అయ్యి మన బాడీలోని ఈకోసిస్టమ్ని కూడా మనం బాగా చేసుకొని క్యూర్ అయ్యే ఆప్షన్ ఏది ఉంది, అది ట్రెడిషనల్ మెడిసిన్. అందుకే WHO ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఎంత డెవలప్ చేసేసిందంటే 2014 to 2025 లోపు ఇప్పుడు ఇది సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ వరల్డ్ వైడ్, అంత ఆదరణ. అండ్ 80% జనాలు ఈ వైద్యం మీదనే మొగ్గు చూపుతున్నారని WHO చెప్తుంది. ఎందుకంటే రూట్ కాజ్ నుంచి తెలుసుకుని చక్కగా ట్రీట్మెంట్ అనేది చేస్తారు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అసలు అంటే మైగ్రేన్ హెడేక్ అనేది ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరిలో వస్తుంది, వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ కానీ ఆక్యుపంచర్లో కానీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.